హలో మై డియర్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియో నుండి యూపీఎస్సీతో పాటుగా గ్రూప్స్ అండ్ అదర్ కాంపిటేటివ్స్ యొక్క సబ్జెక్టు నాలెడ్జ్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా మీరు అందరూ నన్ను క్షమించాలి. గత కొన్ని రోజులుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాం. ఇప్పుడంతా బాగానే ఉంది. ఇప్పటి నుంచి ఎలాంటి అంతరాయం కూడా లేకుండా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా ప్రయత్నం చేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పటికీ మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి తగ్గట్టు మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేవి ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. మన వీడియోస్లో ఈచ్ టాపిక్ యొక్క థియరటికల్ పార్ట్తో పాటు కీ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని షార్ట్ అండ్ స్వీట్గా మీకు అందించడానికి అయితే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ యొక్క ఏవైనా కీ పాయింట్స్ మిస్ అయితే దీనికి సంబంధించిన పార్ట్ 2గా డివైడ్ చేసి మిస్లీనియస్ ఆర్ మిస్సింగ్ టాపిక్స్ని మీకు దీని కంటిన్యూషన్గా అందించడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎలాంటి డౌట్ కూడా లేకుండా ఈ టాపిక్ మీద క్రిస్టల్ క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవడానికి వీలుంటుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడే దాన్ని నోట్ మేకింగ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టైమ్ ఈజ్ వాల్యుబుల్ వెల్త్ అని. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ముందు మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే వీలుంటుంది. మీరు మనకి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్గానే ఉంటాయి. అవి ఈవెన్ యూపీఎస్సీకైనా గ్రూప్స్కైనా లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినప్పటికీ కూడా ఈ యొక్క సబ్జెక్ట్స్ ఆర్డర్ని చూస్తే జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, అలాగే హిస్టరీలో ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, అలాగే మోడర్న్తో పాటు డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, ఈ 2 పార్ట్స్ని కూడా కవర్ చేయాలి. వీటితో పాటుగా ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ సొసైటీ, ఈ పార్ట్స్ అన్నింటినీ హిస్టరీలో కవర్ చేయాలి. అండ్ దీంతో పాటుగా ఇది పేపర్ 1గా మనం యూపీఎస్సీలో చెప్పుకుంటాం. ఇవే సిలబస్ మనం గ్రూప్స్ రాసినా లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. దీని తర్వాత మనకి సెకండ్ పేపర్లో పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, కాన్స్టిట్యూషన్, దాంతో పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ సెకండ్ పేపర్లో ఉంటాయి. ఇవి జనరల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దీంతో పాటుగా పేపర్ 3లో ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ, సెక్యూరిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా 5 పార్ట్స్తో కూడిన పేపర్ అనేది మనకి పేపర్ 3గా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా పేపర్ 4లో ఎథిక్స్ అనేది ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ 3 పేపర్స్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిలబస్ అనేది ఎగ్జామ్ బట్టి వ్యారీ అవుతూ ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్స్ మాత్రం సేమ్. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ 3 పేపర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మనం ఫస్ట్ పేపర్లో జియోగ్రఫీని ఫస్ట్ చెప్పుకున్నాం కదా. ఈ జియోగ్రఫీలో ఫస్ట్ ఫిజికల్ జియోగ్రఫీ నుండి స్టార్ట్ చేద్దాం. ఈ ఫిజికల్ జియోగ్రఫీలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే యూనివర్స్. అసలు ఈ యూనివర్స్ మీద చాలా మందికి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ యూనివర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు చదివితే సరిపోతుంది అని లేదు, యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అంటే యూనివర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని. సో మేము చేసిన రీసెర్చ్లో భాగంగా ఎంతైతే కంటెంట్ ఈ యూనివర్స్ కోసం మీకు తెలియాలో అంత కంటెంట్ని కూడా మేము ఈ వీడియోలో మీకైతే అందించబోతున్నాం. సో మన ఫస్ట్ టాపిక్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ని మీరు 3 వేస్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అవేంటి అంటే ఫస్ట్ యూనివర్స్ స్ట్రక్చర్, దీంతో పాటుగా సెకండ్ పార్ట్లో యూనివర్స్ యొక్క ప్రపోజల్స్, అసలు యూనివర్స్ని అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా అసలు ఈ ప్రపోజల్స్ అన్నింటిలో కూడా కీ రోల్ ప్లే చేసినటువంటి బిగ్ బ్యాంగ్ కోసం, అసలు ఈ యూనివర్స్ కోసం మాట్లాడితే ఖచ్చితంగా బిగ్ బ్యాంగ్ని ప్రతి ఒక్కరూ కూడా డిఫైన్ చేస్తూ ఉంటారు. అసలు ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి, ఈ బిగ్ బ్యాంగ్ నుండి ఈ హోల్ యూనివర్స్ అండ్ ఈ గ్యాలక్సీస్ కూడా ఎలా ఎవాల్వ్ అయ్యాయి అన్న విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ యూనివర్స్ స్ట్రక్చర్. ఈ యూనివర్స్ స్ట్రక్చర్లో కొన్ని కీ పాయింట్స్ అయితే వినబడుతూ ఉంటాయి. అవేంటి అంటే ఈ హోల్ యూనివర్స్ అనేది అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. అండ్ దీని తర్వాత అన్నోన్ యూనివర్స్ అంటారు. దీంతో పాటుగా ఈ యూనివర్స్లోనే మల్టీ యూనివర్స్ అంటారు, అండ్ ప్యారలల్ యూనివర్స్ అంటారు, అండ్ డార్క్ మ్యాటర్ అంటారు, డార్క్ ఎనర్జీ అంటారు. ఇలా చాలా టర్మ్స్ అనేవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క దానికోసం చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉన్న ప్లేస్ ఏంటి అంటే ఎర్త్. ఈ ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్ట్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ సోలార్ సిస్టమ్ అనేది ఈ మిల్కీవే గ్యాలక్సీలో వన్ ఆఫ్ ది పార్ట్ అని కూడా మీ అందరికీ ఐడియా ఉంది. ఓకే, ఈ మిల్కీవే గ్యాలక్సీ అనేది మనకు తెలుసు ఒక బార్ షేప్డ్ స్పైరల్ గ్యాలక్సీ అని. ఈ మిల్కీవే గ్యాలక్సీతో కలిపి 54 గ్యాలక్సీలని లోకల్ గ్రూప్గా కన్సిడర్ చేస్తారు. దీన్నే లోకల్ గ్రూప్ అని అంటారు. ఓకే, ఇలాంటి ఒక
100 లోకల్ గ్రూప్స్ని కలిపి విర్గో సూపర్ క్లస్టర్ అని అంటారు. ఇలాంటి ల్యాక్ ఆఫ్ విర్గో సూపర్ క్లస్టర్స్ని కలిపి లానియాకేయ సూపర్ క్లస్టర్ అని అంటారు. ఇలాంటి క్రోర్స్ ఆఫ్ లానియాకేయ సూపర్ క్లస్టర్స్ని కలిగి ఉన్నదే మన అబ్జర్వబుల్ యూనివర్స్. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ కోసం మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, మనం ఎక్కడి వరకు అయితే ఈ యూనివర్స్ని చూడగలుగుతున్నామో, మెజర్ చేయగలుగుతున్నామో దాన్ని మాత్రమే మనం అబ్జర్వబుల్ యూనివర్స్గా చెప్పుకుంటాం. ఇదే కాకుండా ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ పైన ఉన్నది అన్నోన్ యూనివర్స్ అని అంటారు. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ కాకుండా పైన ఉన్న దాంట్లో ఫుల్గా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఉండొచ్చు అని అంటున్నారు. లేదు, ఇంకా ఈ యూనివర్స్ అనేది, మన అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది 5% ఉండి రిమైనింగ్ హోల్ యూనివర్స్ ఒక 95% వరకు ఉండొచ్చని, ఇది ఒక అనంతమైన బ్రహ్మాండం అని అనుకుంటున్నారు. అండ్ అదే కాకుండా మనలాంటి యూనివర్సే మల్టీ యూనివర్స్ కూడా ఉండొచ్చు అని అయితే అంచనాలు వేస్తున్నారు. కానీ దేనికి కూడా పూర్తి ఆధారాలు లేవు. సో ఇప్పుడు మనం అబ్జర్వబుల్ యూనివర్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్న ఎంటైర్ మ్యాటర్ అనేది జస్ట్ 5%గా మాత్రమే ఉందండి. అంటే రిమైనింగ్ 95% ఏముంది అంటే 68% వరకు మనకి డార్క్ ఎనర్జీ అండ్ 27% వరకు డార్క్ మ్యాటర్ అనేది కన్సిస్ట్ అయి ఉందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇందులో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటే ఏంటి? దాన్ని మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంది అని అనుకోగలుగుతున్నాం తప్ప అది నిజంగా ఉంది అని అయితే మన దగ్గర ఆధారాలు అంతగా లేవు. అసలు ఈ డార్క్ ఎనర్జీ అంటే ఏంటి? మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మన యూనివర్స్లో ఉన్న ఏదేని చిన్న వస్తువు నుండి పెద్ద ఆబ్జెక్ట్స్ వరకు, మన యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్న ఫిజికల్ లాస్ అనేవి ఈక్వల్గానే ఒబే అవుతాయి. కానీ యూనివర్స్ లాస్ అన్నింటిలో కూడా చాలా రకాలైన చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం భూమి మీద నుండి ఏదైనా వస్తువు మనం పైకి విసిరితే దాని యొక్క వెలాసిటీ 0కి చేరుకున్న తర్వాత మళ్ళీ అది తిరిగి వెనక్కి వచ్చేస్తుంది గ్రావిటేషనల్ వల్ల. అలాగే మనకి బిగ్ బ్యాంగ్ ఒకవేళ జరిగింది అనుకుంటే, ఆ బిగ్ బ్యాంగ్ నుంచి ఒక్కసారిగా అయిన ఎక్స్పాన్షన్ అనేది ఒక సెటైన్ పాయింట్ తర్వాత స్టాప్ అయ్యి మళ్ళీ వెనక్కి అనేది రావాలి. కానీ యూనివర్స్ అనేది ప్రతి సెకండ్కి లైట్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగంగా విస్తరించుకుంటూ వెళ్తుంది. అంటే దీని అర్థం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు విడుదలైనటువంటి ఈ ఎనర్జీ అనేది ఈ హోల్ యూనివర్స్ని ఇంత వేగంగా ఎక్స్పాండ్ చేయడానికి ఖచ్చితంగా అయితే సరిపోదు. దీనికి ఇంకా ఎక్స్టర్నల్ పవర్ ఏదో సపోర్ట్ చేస్తుంది. దాన్ని డార్క్ ఎనర్జీగా చెప్తూ ఉంటారు. అండ్ ఈ యూనివర్స్లో ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఉనికి ఉండడానికి కారణం కూడా ఈ డార్క్ ఎనర్జీగానే చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? మనకి సుదూర ప్రాంతాలైనటువంటి గ్యాలక్సీల నుండి కానీ లేదా యూనివర్స్లో ఏదైనా ప్లేస్ నుండి లైట్ని అబ్జర్వ్ చేసినప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని చోట్ల ఈ లైట్ అనేది బెండ్ అవుతూ రావడాన్ని అయితే గుర్తించారు. ఈ బెండ్ అవుతున్న ప్రాంతంలో వారికైతే ఏమీ కనబడలేదు. కానీ అక్కడ లైట్ను కూడా బెండ్ చేయగలిగే పదార్థం ఏదో అక్కడ ఉన్నట్టయితే శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికోసమే దాన్ని డార్క్ మ్యాటర్గా అయితే చెప్తూ ఉంటారు. అండ్ ఇదే కాదండి, మన గ్యాలక్సీ స్పీడ్ 210 km/s ఉంటుంది. అయితే ఇంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు ఈ గ్యాలక్సీ యొక్క ఎడ్జ్లో ఉన్న స్టార్స్ అనేవి బయటికి విసరబడాలి. కానీ ఇలా విసరబడకుండా ఈ గ్యాలక్సీ ఎడ్జ్లో ఉన్న స్టార్స్తో పాటు ఈ గ్యాలక్సీ బల్జ్ దగ్గర ఉన్నటువంటి స్టార్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ స్పీడ్తో గ్యాలక్టిక్ బల్జ్ చుట్టూ రివాల్వ్ అవ్వడాన్ని అయితే అబ్జర్వ్ చేశారు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే వీటినన్నింటినీ కూడా ఏదో ఒక తెలియని పదార్థం స్టెబుల్గా ఉంచుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇలా స్టెబుల్గా ఉంటూ ఈ యూనివర్స్ అనేది ఇలా ఉనికిలో ఉండడానికి కారణం ఈ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అని ఆ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ దీంతో పాటుగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, 1980లో కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ద్వారా గ్యాలక్సీస్ అన్నింటి యొక్క మూమెంట్ని అబ్జర్వ్ చేశారు. హోల్ యూనివర్స్ అనేది బిగ్ బ్యాంగ్ నుండి ఎక్స్పాండ్ అవుతూ ఉంటే కనుక హోల్ యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఆల్ డైరెక్షన్స్లో కూడా మూవ్ అవ్వాలి. కానీ హోల్ యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీస్ అన్నీ కూడా సెటైన్ పాయింట్స్ వైపు మూవ్ అవుతున్నట్టు వాళ్ళైతే అబ్జర్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మన లోకల్ గ్రూప్లో ఉన్న గ్యాలక్సీస్ అన్నీ కూడా విర్గో సూపర్ క్లస్టర్ దగ్గర ఉన్నటువంటి ది గ్రేట్ అట్రాక్టర్ వైపు మూవ్ అవుతున్నట్టయితే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికోసమే 1990లో రోసాట్ అనే ఎక్స్రే శాటిలైట్ని అసలు ఈ ది గ్రేట్ అట్రాక్టర్ దగ్గర ఏముంది అని కనుక్కోవడం కోసం స్పేస్లోకి అయితే పంపించడం జరిగింది. అక్కడ ఏముంది అనే విషయాన్ని మనం డైరెక్ట్గా చూడలేకపోయినప్పటికీ అక్కడ ఉన్న విషయాన్ని అయితే మనం గుర్తించగలుగుతాం. అయితే దాని ద్వారా వీళ్ళు తెలుసుకున్న విషయం ఏంటి అంటే, అక్కడ క్రోర్స్ ఆఫ్ టైమ్స్ సోలార్ మాసెస్ కలిగి ఉన్న ఏదో ఒక బిగ్ ఆబ్జెక్ట్ అయితే ఉందని వాళ్ళైతే కనుగొన్నారు. అండ్ ఇంతే కాకుండా దీంతో పాటుగా ఈ లోకల్ గ్రూప్లో ఉన్న గ్యాలక్సీస్ అన్నీ కూడా ది గ్రేట్ అట్రాక్టర్ వైపు వెళ్తుంటే ది గ్రేట్ అట్రాక్టర్ అనే పాయింట్ గ్యాలక్సీస్ అన్నింటిని తీసుకొని
లానియాకే సూపర్ క్లస్టర్ దగ్గర ఉన్నటువంటి షాప్లే అనే సూపర్ క్లస్టర్ వైపు అట్రాక్ట్ చేయబడుతున్నాయంట. అండ్ ఇదే కాదండి, ఈ షాప్లే సూపర్ క్లస్టర్ ఈ గ్యాలక్సీస్ అన్నింటినీ తీసుకొని అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్నటువంటి వేరొక గ్యాలక్సీ క్లస్టర్ అయినటువంటి వేలా సూపర్ క్లస్టర్ వైపుకి అట్రాక్ట్ చేయబడుతున్నాయని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మన హోల్ యూనివర్స్ కోసం చాలా మిస్టీరియస్ పాయింట్స్ అండ్ మిస్టీరియస్ డెఫినిషన్స్ అండ్ వీటి మీద చాలా కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు ఎక్కడి వరకు అయితే గుర్తుపెట్టుకోండి, లోకల్ గ్రూప్ వచ్చేసాయండి. ఈ లోకల్ గ్రూప్ దగ్గర నుంచి మనం అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ లోకల్ గ్రూప్లో మనం ఒక 54 గ్యాలక్సీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 54 గ్యాలక్సీస్లో ఫస్ట్ బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఏంటి అంటే ఆండ్రోమెడా గ్యాలక్సీ. ఇది ఒక స్పైరల్ గ్యాలక్సీ, అలానే మన గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న అతిపెద్ద గ్యాలక్సీ, గుర్తుపెట్టుకోండి. సో ప్రతిదీ నోట్ మేకింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ గ్యాలక్సీ మన మిల్కీవే. ఈ మిల్కీవే గ్యాలక్సీ కూడా స్పైరల్ గ్యాలక్సీ అండి. అండ్ దెన్ థర్డ్ బిగ్గెస్ట్ గ్యాలక్సీ ట్రయాంగులం గ్యాలక్సీ. ఈ ట్రయాంగులం గ్యాలక్సీ కూడా మనకి స్పైరల్ గ్యాలక్సీలోకి చెందుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన మిల్కీవే గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీకి చాలా దగ్గరగా ఉన్నట్టు, అలాగే ఆండ్రోమెడా గ్యాలక్సీ మన మిల్కీవే గ్యాలక్సీ వైపుకి చాలా వేగంగా వస్తున్నట్టయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ యొక్క ఆండ్రోమెడా గ్యాలక్సీ మనకి 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఉంది. అది ఒకవేళ మన గ్యాలక్సీని ఢీకొట్టే ఛాన్స్ ఉంది అంటే దానికి 400 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సో మీరైతే దానికోసం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఈ లోకల్ గ్రూప్ నుండి మనం మిల్కీవే గ్యాలక్సీ కోసం తెలుసుకుందాం. ఈ మిల్కీవే గ్యాలక్సీ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సెకండ్ బిగ్గెస్ట్ స్పైరల్ గ్యాలక్సీ ఇన్ ద లోకల్ గ్రూప్ అని. అండ్ మనకి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ ఆండ్రోమెడా అని. మరి దగ్గరగా ఉన్న అతిపెద్ద గ్యాలక్సీ ఆండ్రోమెడా అయితే మన గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న ఇంకొక 2 చిన్న గ్యాలక్సీస్ అయితే ఉన్నాయండి. వాటినే స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్ అండ్ బిగ్ మెజెల్లానిక్ క్లౌడ్ అని అంటారు. ఇవి రెండు కూడా మన గ్యాలక్సీకి అయితే చాలా దగ్గరగా ఉన్నాయండి. అండ్ మన గ్యాలక్సీ ఒక బార్ షేప్ స్పైరల్ అని చెప్పుకున్నాం కదా, అంటే మన గ్యాలక్సీ మధ్యలో ఒక బార్ షేప్డ్ లో ఉండే గ్యాలక్టిక్ బల్జ్ అయితే ఉందండి. ఈ గ్యాలక్టిక్ బల్జ్ లోపల ఒక బ్లాక్ హోల్ కూడా ఉంది అని అంటున్నారు. దాని యొక్క పేరు ఏంటి అంటే సెక్రటేరియస్ ఏ స్టార్. అయితే మన గ్యాలక్టిక్ బల్జ్ నుండి మన యొక్క సోలార్ సిస్టమ్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 27,000 లైట్ ఇయర్స్ అని అయితే చెప్తారు. ఈ లైట్ ఇయర్స్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ గ్యాలక్సీ యొక్క మొత్తం లెంత్ ఆర్ డయామీటర్ 1,20,000 లైట్ ఇయర్స్గా చెప్తారు. 1,20,000 లైట్ ఇయర్స్గా చెప్తారు దీని యొక్క డయామీటర్ని. అండ్ దీంతో పాటుగా ఈ గ్యాలక్సీ యొక్క స్పీడ్ సెకండ్కి 210 కిలోమీటర్ ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ మిల్కీవే గ్యాలక్సీలో స్పైరల్ ఆర్మ్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదండి. అలా ఉన్న మేజర్ ఆర్మ్స్ని కనెక్ట్ చేసే ఒక ఓరియన్ ఆర్మ్లో మన యొక్క సోలార్ సిస్టమ్ అనేది కన్సిస్ట్ అయి ఉంది. సో మనం సోలార్ సిస్టమ్ కోసం ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సోలార్ సిస్టమ్ కోసం మనం క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ప్రస్తుతానికైతే హోల్ యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో ఉందాం. అండ్ మనకి ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్ నుండి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ని 1 ఆస్ట్రానామికల్ యూనిట్ అని కూడా అంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే డిస్టెన్సెస్. ఈ స్పేస్ యొక్క డిస్టెన్స్ని కొలవడానికి మన దగ్గర కొన్ని ఓల్డ్ మెథడ్స్ ఉన్నాయి అండ్ న్యూ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ మెథడ్స్కి వచ్చేటప్పటికి పారలాక్స్ ఎర్రర్ అని, స్టాండర్డ్ క్యాండిల్స్ అని, రేడియో వేవ్స్ మెథడ్ అని, టైప్ 1A సూపర్నోవా అని, ఇలా కొన్ని మెథడ్స్ అయితే యూజ్ చేస్తారు. కానీ ఇవి చాలా తక్కువ దూరాలను కొలవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. దీంతో పాటుగా ఆస్ట్రోనామికల్ యూనిట్ అని, లైట్ ఇయర్ అని మనం వింటూ ఉంటాం. అసలు ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటి? ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే మన సూర్యుడి నుండి భూమికి మధ్య గల దూరాన్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్గా చెప్తారు. ఇది అప్రాక్సిమేట్లీ 15 కోట్ల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అనేవి మన ఈ సోలార్ సిస్టంలో ఉన్న దగ్గర ఆబ్జెక్ట్స్ని మాత్రమే మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి దూరంగా ఉన్న గ్యాలక్సీస్ని, లోకల్ గ్రూప్స్ని అండ్ వాటి సూపర్ క్లస్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే దానికి ఉన్న మెథడే లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంటే కాంతి అనేది ఒక సెకండ్కి 2,99,792 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దాన్ని అప్రాక్సిమేషన్గా 3 lakhs కిలోమీటర్స్ అని అయితే మీరు అనుకోండి. లైట్ అనేది ఒక సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అది ఒక నిమిషానికి ఎంత ట్రావెల్ చేస్తుంది, ఒక గంటకి ఎంత ట్రావెల్ చేస్తుంది, ఒక రోజుకి, ఒక నెలకి, ఒక సంవత్సరానికి ఎంత ట్రావెల్ చేస్తుంది. ఇలా ఒక సంవత్సర కాలంలో లైట్ అనేది ట్రావెల్ చేసే మొత్తం డిస్టెన్స్ని ఒక లైట్ ఇయర్గా చెప్తారు. ఈ లైట్ ట్రావెల్ చేసే స్పీడ్ని లైట్ స్పీడ్ అని అంటారు. ఇంకా ఈ స్పేస్లో దేనికి కూడా దీన్ని మించిన వేగం అయితే లేదు అని శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ ఈ యూనివర్స్ అనేది లైట్ స్పీడ్ కన్నా వేగంగా విస్తరిస్తుంది అని చెప్తారు. ఎంత స్పీడ్తో అంటే 65 to 72 km/s/MegaParsec. లైట్ ఇయర్ అంటే దీని యొక్క డిస్టెన్స్ అనేది 1 yearలో
అప్రాక్సిమేట్లీ 9460 బిలియన్ కిలోమీటర్స్. ఇంకా క్లియర్గా చూడాలంటే 94.6 ట్రిలియన్ కిలోమీటర్స్. మరి ఇక్కడ చూస్తే 65 to 72 కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూస్తే 94.6 ట్రిలియన్ కిలోమీటర్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, 65 to 72 కిలోమీటర్ పర్ సెకండ్ పర్ మెగా పార్సెక్ అనే వర్డ్ని వాడుతున్నాం. అసలు మెగా పార్సెక్ అంటే అర్థం ఏంటి అంటే 33 lakh లైట్ ఇయర్స్ ప్లేస్ అని. అంటే మన హోల్ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఒక పాయింట్ నుంచి 33 lakh లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అనుకోండి. ఇక్కడ 33 lakh లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అయి ఉంటుంది. అలానే ఇక్కడ 33 నుంచి మళ్ళీ అగైన్ 33 అండ్ అగైన్ 33, అంటే ప్రతి 33 లక్షల కాంతి సంవత్సరాల ప్రాంతంలో సెకండ్కి ఈ యూనివర్స్ 65 to 72 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో ఎక్స్పాండ్ అవుతుందని అర్థం. ఇంత వేగంగా యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మీరు యూనివర్స్ స్ట్రక్చర్ అయితే క్లియర్గా చూసారు. ఇప్పుడు ఈ యూనివర్స్ కోసం ఉన్న ప్రపోజల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అసలు ఎవరు దీన్ని ఎలా నిర్వచించారు అనే విషయాన్ని చిన్న స్టోరీగా మీకు అయితే చెప్తాను, చాలా క్లియర్గా వినండి. మీ అందరికీ గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ ఐడియా ఉన్నారు కదండి. ఆయన ఈ యూనివర్స్ కోసం ఏమని నిర్వచించారు అంటే, ఈ యూనివర్స్ పుట్టలేదు, అనాది నుండి ఆద్యాంతాలు లేకుండా ఇదే విధంగా ఉంది అని అయితే ఆయన చెప్పారు. దీన్ని సమర్థిస్తూ హెర్మన్ బాండి అనే శాస్త్రవేత్త, అవును ఈ యూనివర్స్ అనేది పుట్టలేదు, చలనం లేకుండా స్థిరంగా ఉంది. అయితే దీనిలో ఉన్న ద్రవ్యరాశి అంటే మాస్, అంటే గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క విశ్వంలోనే పుడుతున్నాయి అని అయితే ఆయన నిర్వచించారు. దీన్నే ఆయన స్టడీ స్టేట్ థియరీ, స్థిరస్థితి సిద్ధాంతం కింద దాన్ని అయితే ప్రతిపాదించారు. దీని తర్వాత 1927లో జార్జ్ లిమెటర్ అనే శాస్త్రవేత్త ఈ యూనివర్స్ కోసం ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే, ద యూనివర్స్ హ్యాడ్ అన్ ఎక్స్ప్లోజివ్ బర్త్ ఫ్రమ్ ద ప్రైమోడియల్ ఆటమ్ అని. అంటే అత్యధిక సాంద్రత కలిగిన, ఉష్ణోగ్రత కలిగినటువంటి ఒక పరమాణువు బిందువు నుండి ఈ అనంత విశ్వం పేలుడు ద్వారా ఏర్పడింది అని. అప్పటికే ఐన్స్టీన్ ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీలో భాగంగా ఈ విశ్వం విస్తరిస్తుంది అనే విషయాన్ని గమనించారు. కానీ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న స్థిరస్థితి సిద్ధాంతాన్ని, యూనివర్స్ కాన్స్టెంట్ గా ఉంది అనే విషయాన్ని సమర్థిస్తూ ఈయన కాస్మోలాజికల్ కాన్స్టెంట్, విశ్వ స్థిరాంకాన్ని ప్రతిపాదించాలనుకున్నారు. కానీ ఇక్కడ జార్జ్ లిమెటర్ ఏం చేశారు అంటే, ఐన్స్టీన్ యొక్క ప్రతిపాదనని పూర్తిగా అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత ఈ విశ్వవ్యాపనాన్ని నిర్ధారించుకొని ఆయన బిగ్ బ్యాంగ్ ప్రపోజల్ను బయటపెట్టారు. కానీ ఆ రోజుల్లో ఎవ్వరూ కూడా ఈ బిగ్ బ్యాంగ్ను నమ్మలేదు. అందరూ కూడా ఈ విశ్వం అనేది కాన్స్టెంట్గా ఉంది అని మాత్రమే నమ్మేవారు. ఇది ఇలా ఉండగా 1927లో ఈ డేట్స్లో కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయండి, కొద్దిగా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. హబుల్ అనే శాస్త్రవేత్త తన టెలిస్కోప్తో మన నుండి అన్ని గ్యాలక్సీలు దూరంగా వెళ్తున్నాయని, ఈ యూనివర్స్లో అనేక గ్యాలక్సీలు ఉన్నాయని, అలాగే గ్యాలక్సీల మధ్య కూడా దూరం అనేది పెరుగుతుందని నిర్ధారించారు. అయితే దీన్ని ఎలా నిర్ధారించారు అంటే రెడ్ షిఫ్ట్ ఆధారంగా. ఈ రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి? ఈ రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్ని డాప్లర్ షిఫ్ట్ అని అంటారు. మన నుండి ఏదైనా వస్తువు దగ్గరగా వస్తూ ఉంటే అది మనకి బ్లూ షిఫ్ట్ అవుతున్నట్టు, అలాగే మన నుండి ఏదైనా వస్తువు దూరంగా వెళ్తూ ఉంటే అది మనకి రెడ్ షిఫ్ట్ అవుతున్నట్టు చెప్తారు. అది ఎమిట్ చేసే లైట్ ఆధారంగా చెప్తారు. అయితే ఇది సాధారణంగా మనం కంటితో చూడలేము. అందుకే స్పెక్ట్రోస్కోపీ ఆధారంగా లైట్ని విబ్జియర్ కలర్స్లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినప్పుడు వాటి మధ్య అబ్జార్ప్షన్ లైన్స్, వాటినే ఫ్రాన్హోఫర్ లైన్స్ అని అంటారు. ఈ ఫ్రాన్హోఫర్ లైన్స్ అనేవి రెడ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే దాన్ని రెడ్ షిఫ్ట్ అని, బ్లూ సైడ్ మూవ్ అవుతుంటే దాన్ని బ్లూ షిఫ్ట్ అని అంటారు. ఇదే విధంగా తన రీసెర్చ్లో భాగంగా మొదటిసారి చూసినప్పుడు, రెండోసారి చూసినప్పుడు ఈ యొక్క ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటే రిమైనింగ్ గ్యాలక్సీస్ అనేవి ఎమిట్ చేసే లైట్ అనేది ఈ రెడ్ షిఫ్ట్కి అనుగుణంగా ఉంది అని అయితే ఆయన గుర్తించారు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకరు దూరంగా వెళ్తుంటే ఒక్కొక్క టైంలో ఇవన్నీ ఒకే చోట స్థిరంగా ఉండేవి అనే అర్థం కదా. అలానే ఈయన ఏమనుకున్నారు అంటే, ఇది బిగ్ బ్యాంగ్ వల్లే సాధ్యమైందేమో అనుకున్నారు. దీనివల్ల బిగ్ బ్యాంగ్ థియరీకి ఇంకా బలం చేకూరింది. అప్పుడు ఐన్స్టీన్ తన విశ్వ స్థిరాంకాన్ని ప్రవేశపెట్టడం సరైనది కాదని అయితే అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మన జార్జ్ లిమెటర్ యొక్క ఆలోచన వెలుగులోకి వచ్చి అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇంతేకాదండి, బిగ్ బ్యాంగ్ జరిగింది అనడానికి ఇంకా ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. కానీ బిగ్ బ్యాంగే జరిగింది అని అయితే 100% మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈ యొక్క యూనివర్స్ ఎక్స్పాన్షన్ అనేది సెర్టెన్ పాయింట్ వైపు ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని ఇంకా మనం గుర్తించలేదు. అలానే ఈ బిగ్ బ్యాంగ్ అనేది జార్జ్ లిమెటర్ ఈ విధంగా జరిగింది అని మాత్రమే చెప్పారు. కానీ జార్జెస్ గామో అండ్ అదర్ కాస్మాలజిస్ట్ 1948లో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని మోడర్న్ బిగ్ బ్యాంగ్ థియరీగా, దీని యొక్క ఎవల్యూషన్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్ నుంచి
ఏ విధంగా జరిగి ఉండొచ్చు అనే ఆలోచనని కొన్ని రీసెర్చ్ ఆధారంగా వాళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు మోడర్న్ బిగ్ బ్యాంగ్ థియరీగా చెప్పుకుంటున్నాం. దీంతో పాటుగా అసలు ఈ హోల్ యూనివర్స్ కి ఇంకా బలాన్ని చేకూర్చే కొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయండి. అవి ఏంటి అంటే 1964లో ఆర్నో పెంజాస్ అండ్ రాబర్ట్ విల్సన్ అనే శాస్త్రవేత్తలు ఈ హోల్ యూనివర్స్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది కలిగి ఉంది అని అయితే గుర్తించారు. దీనికి గాను వాళ్ళకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అయితే అసలు ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఎనర్జీ ఇనిషియల్ స్టేజ్ లో ఆల్ఫా రేస్ గాను, దాని తర్వాత ఎక్స్ రేస్ గాను, దాని తర్వాత అల్ట్రా వైలెట్ రేస్ గాను, తర్వాత విజిబుల్ లైట్ గా, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్, దాని తర్వాత మైక్రో, దాని తర్వాత రేడియో వేవ్స్ గా కన్వర్షన్ అవుతుంది. ఇలా కన్వర్షన్ అవుతున్నప్పుడు ఈ మైక్రోవేవ్స్ అనేవి బిగ్ బ్యాంగ్ నుంచి మొదలయ్యి వచ్చినవే అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా బిగ్ బ్యాంగ్ జరిగి ఉండొచ్చు అని ఇది కూడా జార్జ్ లిమెటర్ యొక్క ఆలోచనల్ని బలపరుస్తుంది. ఇదే కాదండి, ఈ సిఎంబి అనేది మన హోల్ అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఉన్నటువంటి కాంతి మొత్తాన్ని కూడా చూపించడానికైతే ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా 2008లో స్విట్జర్లాండ్లో జరిగినటువంటి లార్జ్ హైడ్రోజన్ కొలైడర్ అనే ఎక్స్పెరిమెంట్ ద హిగ్స్ బోసాన్ అనే మాలిక్యూల్తో జరపడం జరిగింది. ఇది కూడా ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి బలాన్ని చేకూర్చడం కోసమే. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా జరిగి ఉండొచ్చు అనే ఆలోచన మేరకే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది జరిగింది. దీన్ని అట్లాస్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఇదే విధంగా చాలా ప్రతిపాదనలు అయితే బిగ్ బ్యాంగ్ని సమర్థించే విధంగా ఉన్నాయి. అలాగే దీనికి కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. సో మీరైతే ప్రస్తుతానికి ఒక క్లారిటీకి అయితే వచ్చారని అయితే అనుకుంటున్నాను. అసలు ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ విధంగా జరిగింది అనేది మీకు ఎక్కడా లేనటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఒకదానికొకటి లింక్ చేస్తూ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బిగ్ బ్యాంగ్ దీన్నే తెలుగులో మహావిస్ఫోటన సిద్ధాంతం అని అంటారు. సూక్ష్మమైన పరమాణువు నుండి ఈ అనంత విశ్వం అనేది ఉద్భవించిందని చెప్తారు. అయితే ఈ యొక్క బిగ్ బ్యాంగ్కి ముందు ఎలాంటి ఆధారాలు కూడా లేవు అండ్ దీనికి ముందు టైం, స్పేస్, ఎనర్జీ కూడా లేవని అయితే చెప్తారు. మనకి ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన సమయం తర్వాతనే ఈ టైం, స్పేస్, ఎనర్జీ అనేవి పుట్టాయంటారు. అసలు ఈ బిగ్ బ్యాంగ్ అనేది ఏంటి అంటే ఇన్ఫైనైట్ డెన్సిటీ అండ్ ట్రిలియన్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ కలిగి ఉన్న ఒక ప్రైమోడియల్ ఆటమ్, దీన్ని సింగులారిటీ అని అంటారు. దీని నుండి ఒక్కసారిగా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు టైం, ఎనర్జీ అలాగే స్పేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ ఎనర్జీ అనేది మనకి థియరీ ఆఫ్ రిలేటివిటీ అయినటువంటి ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం E=mc² ఏం చెప్తుంది అంటే ఎనర్జీ అనేది మ్యాటర్ గాను అలాగే మ్యాటర్ అనేది తిరిగి ఎనర్జీ గాను కన్వర్ట్ అవ్వగలదు అని అయితే చెప్తుంది. ఈ మ్యాటర్తో పాటు ఎనర్జీ నుండి మనకి యాంటీ మ్యాటర్ పార్టికల్స్ కూడా అదే టైంలో ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఈ రెండు కూడా న్యూట్రల్ అయిపోయి మళ్ళీ ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఉన్న సమయంలో ఈ మ్యాటర్ పార్టికల్స్ అనేవి ఒక మైన్యూర్ రేషియోలో యాంటీ మ్యాటర్ కన్నా ఎక్కువగా రిలీజ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఎంత మైన్యూర్ అంటే ఇప్పుడు మనం అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఎంటైర్ మ్యాటర్ 5% మాత్రమే ఉంది అంటున్నాం అంటే ఎంత తక్కువగా ఈ యొక్క మ్యాటర్ ఎవాల్వ్ అయి ఉండొచ్చు అనేది అయితే మీరు ఆలోచించండి. ఈ మ్యాటర్ కూడా మనకి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన ఫస్ట్ మైక్రో సెకండ్ లో క్వార్క్ గ్లూఆన్ ప్లాస్మా ఫార్మెట్ లో ఉండవచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్వార్క్ గ్లూఆన్ ప్లాస్మా ఏంటి అంటే ఈ ఎంటైర్ యూనివర్స్ యొక్క స్టేట్ ప్లాస్మా రూపంలో ఉండేది. అయితే హోల్ టెంపరేచర్ అనేది ట్రిలియన్ డిగ్రీస్ లో ఉన్నప్పుడు ఈ ప్లాస్మా మొత్తం కూడా హీట్ లో మాత్రమే మనం చూడగలం. ఈ యొక్క టెంపరేచర్ పూర్తిగా తగ్గిన తర్వాత ఈ ప్లాస్మా స్టేట్ మొత్తం కనుమరుగైపోయి ఎంటైర్ యూనివర్స్ అనేది ట్రాన్స్పరెంట్ అవడం మొదలుపెట్టింది. ఇక్కడ క్వార్క్ గ్లూఆన్ అనే మాట మనం వాడాం కదా. ఈ క్వార్క్స్ అనేవి ఒక 3 క్వార్క్స్ కలిపి అంటే దీన్ని హ్యాడ్రాన్ అంటారు. స్విట్జర్లాండ్ లో జరిగిన అట్లాస్ ఎక్స్పెరిమెంట్ హ్యాడ్రాన్ కూడా దీనికి సంబంధించింది. 2 అప్పర్ క్వార్క్స్ ఒక డౌన్ క్వార్క్ తో కలిపి ఒక పరమాణు కేంద్రకమైనటువంటి ప్రోటాన్ అనేది పుట్టింది. ఈ ప్రోటాన్ తో పాటుగా లెప్టాన్స్ అనే భాగాల నుండి ఎలక్ట్రాన్స్ కూడా పుట్టడం జరిగింది. అయితే ఈ ప్రోటాన్ ని ఈ గ్లూఆన్స్ అన్ని కూడా కన్సిస్ట్ అయ్యి ఒక కేంద్రకంగా ఏర్పడిన తర్వాత లెప్టాన్స్ ఎలక్ట్రాన్స్ ని డిజైన్ చేసి ఒక ఫస్ట్ ఆటమ్ అయినటువంటి హైడ్రోజన్ ని పుట్టించాయి. ఇలా ఫస్ట్ ఏర్పడిన హైడ్రోజన్ అనేది డస్ట్ మరియు గ్యాస్ రూపంలో మాత్రమే ఉండేది. ఇలా డస్ట్ మరియు గ్యాస్ రూపంలో ఉన్న హైడ్రోజన్ మొత్తం కూడా గ్రావిటీ వల్ల ఒకే దగ్గరికి చేరుతూ అది డెన్స్ గా తయారయ్యి రొటేట్ అవుతూ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం మొదలు పెట్టాయి. ఇలా రొటేట్ అవుతూ హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉన్న దాన్ని ప్రోటోస్టార్ అని పిలుస్తారు. సో మనకి ప్రోటోస్టార్ అనేది ఏ విధంగా అవుతుంది అంటే స్టార్ యొక్క ఇనిషియల్ స్టేజ్ ఈ ప్రోటోస్టార్ గానే చెప్తారు. అయితే ఈ ప్రోటోస్టార్ అనేది పూర్తి హైడ్రోజన్ తో ఉన్నప్పుడు దీని యొక్క కోర్ లో హైడ్రోజన్ ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి ఫ్యూజ్ అయ్యి హీలియం ఆటమ్ గా మారుతాయి. ఇలా కోర్ లో ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు దానిలో ఏర్పడే ప్రెషర్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్ లోను అలాగే అవుట్వర్డ్ లో ఉన్న పదార్థాన్ని ఈ కోర్ వైపు ఈ యొక్క కోర్ యొక్క ఎనర్జీ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఎంటైర్ కోర్ మొత్తం ఫ్యూజ్ అవుతూ ఇది మండడం మొదలవుతుంది. దీన్నే మెయిన్ సీక్వెన్స్ స్టార్ గా చెప్తారు. మన సన్ ఈ మెయిన్ సీక్వెన్స్ స్టార్ గానే ఉంది అని చెప్తాం. అయితే ఈ మెయిన్ సీక్వెన్స్ స్టార్ లో 3 టైప్స్ ఉంటాయి. అది యంగ్ స్టార్,
అండ్ మిడిల్ ఏజ్డ్ స్టార్ అండ్ ఓల్డ్ స్టార్. యంగ్ స్టార్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది, మిడిల్ ఏజ్డ్ స్టార్ అయితే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. మనం ఈ మిడిల్ ఏజ్డ్ స్టార్కి దగ్గరగానే ఉన్నాము, మనం అంటే మన సన్. అండ్ ఓల్డ్ స్టార్స్ అయితే రెడ్ కలర్లో ఉంటాయి. ఇలా ఈ మెయిన్ సీక్వెన్స్ స్టార్ అనేది పూర్తిగా దానిలోని హైడ్రోజన్ ఫ్యూజ్ అయిన తర్వాత హీలియంగా కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ పూర్తి హైడ్రోజన్ హీలియంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్యూజన్ అనేది ఆగిపోతుంది. ఇలా ఫ్యూజన్ ఆగిపోయిన తర్వాత ఈ కోర్ యొక్క గ్రావిటీ పెరిగిపోవడం వల్ల అవుట్వర్డ్కి ఎక్స్పోజ్ చేయాల్సిన ప్రెషర్ అనేది ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలాంటప్పుడు ఈ కోర్ యొక్క గ్రావిటీ వల్ల పూర్తిగా కోర్ అనేది స్ట్రింక్ అయిపోతుంది, అంటే చొచ్చుకుపోతుంది. ఈ యొక్క కోర్ కొలాప్స్ అనేది జరుగుతుంది. ఇలా కోర్ కొలాప్స్ అయినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా కోర్ కొలాప్స్ అవుతూ హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అవుటర్ షెల్లో ఉన్న హైడ్రోజన్ ఇంకా ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. ఇలా ఫ్యూజ్ అవుతున్నప్పుడు పెద్ద బెలూన్లా ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇలా ఎక్స్పాండ్ అవుతూనే దాని చుట్టూ ఉన్న ప్లానెట్స్ని అందులో కలిపేసుకుంటుంది. సో ఈ విధంగా మెయిన్ సీక్వెన్స్ స్టార్ అనేది దాని యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఒక రెడ్ జైంట్ లా మారిపోతుంది. ఇలా రెడ్ జైంట్ అనేది లో మ్యాసివ్ ఉండొచ్చు లేదా హై మ్యాసివ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ లో మ్యాసివ్లో ఉంటే దీన్ని రెడ్ జైంట్ అని, లేదా హై మ్యాసివ్ స్టార్ అయితే కనుక దీన్ని రెడ్ సూపర్ జైంట్ అని కూడా అంటారు. ఇలా కన్వర్షన్ అనేది 2 టైప్స్గా జరుగుతుంది. అసలు ఈ 2 టైప్స్లో ఏ స్టార్స్ ఎవాల్వ్ అవుతాయి, అసలు ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం లో మ్యాసివ్ స్టార్ అయితే రెడ్ జైంట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ రెడ్ జైంట్గా ఉన్నప్పుడు ఇక్కడ కోర్ కొలాప్స్ అనేది అవుతూ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఈ కోర్లో ఉండే హీలియం అనేది ఫ్యూజ్ అవుతూ హీలియం అనేది ఫ్యూజ్ అవుతూ కార్బన్గా కన్వర్ట్ అవుతుంది. హీలియం మొత్తం కార్బన్గా కన్వర్ట్ అయిన తర్వాత కోర్లో ఫ్యూజన్ అనేది ఆగిపోతుంది. ఇలా ఫ్యూజన్ ఆగిపోయిన అనంతరం దీని యొక్క కోర్లో గ్రావిటీ పెరిగి దీని సరౌండింగ్ లో ఉన్నటువంటి ఎంటైర్ పార్ట్ అనేది ఈ యూనివర్స్ లోకి త్రో చేయబడుతుంది. ఇక్కడ మనకి ఈ కార్బన్ వల్ల ఈ గ్రావిటీతో ఈ యొక్క కోర్ అనేది వైట్ గా షైన్ అవుతూ ఇంకా దగ్గరికి స్ట్రింక్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీని యొక్క హీట్ కొంచెంగా తగ్గిన తర్వాత వైట్ డ్వార్ఫ్డ్ గాను, అలాగే ఇంకా హీట్ అనేది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అది ఒక బ్లాక్ డ్వార్ఫ్ గాను మారిపోతుంది. సో మనకి వైట్ డ్వార్ఫ్, బ్లాక్ డ్వార్ఫ్ అనేవి ఎలా ఎవాల్వ్ అవుతాయి అనే విషయం మీకు ఒక ఐడియా వచ్చింది. దీని తర్వాత హై మ్యాసివ్ స్టార్ అంటే రెడ్ సూపర్ జైంట్ అని చెప్పుకున్నాం కదండి, అతి పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇలా పెద్దగా ఉన్నటువంటి స్టార్స్లో ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది, అంటే ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువగా బర్న్ అవుతుంది. దీనివల్ల ఇవి చాలా బేగా మరణిస్తాయి, అదే విధంగా ఎక్కువ బ్రైట్ గా ఉంటాయి. ఈ యొక్క స్టార్ యొక్క కోర్ లో హీలియం కూడా పూర్తిగా కార్బన్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇలా ఫ్యూజ్ అవుతూ కార్బన్ గా కన్వర్ట్ అవుతూనే ఇది పెద్దగా ఉండడం వల్ల కార్బన్ కూడా ఫ్యూజన్ అనేది కంటిన్యూ చేస్తుంది. కార్బన్ ఫ్యూజన్ కంటిన్యూ చేసి నైట్రోజన్ గాను, నైట్రోజన్ కూడా ఫ్యూజన్ కంటిన్యూ చేసి ఆక్సిజన్ గాను, ఆక్సిజన్ ఫ్యూజన్ కంటిన్యూ చేసి స్టేబుల్ ఎలిమెంట్ అయినటువంటి ఐరన్ గాను మారిపోతుంది. ఐరన్ గా మారిన తర్వాత ఫ్యూజన్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ ఫ్యూజన్ స్టాప్ అయిన తర్వాత కోర్ కొలాప్స్ అవి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా హీట్ ప్రొడ్యూస్ అవుతూ కోర్ కొలాప్స్ అయిన తర్వాత ఇక్కడ కూడా అవుటర్ లేయర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఇది మ్యాసివ్ గా ఉండటం వల్ల ఇక్కడ అవుటర్ లేయర్ బ్లాస్ట్ అవడాన్ని సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. ఇక్కడే మనకి సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ఈ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ ద్వారానే ప్రోటోప్లానటరీ సిస్టమ్ కానీ, మనకి చుట్టూ ఉన్న స్టార్ సిస్టమ్ కానీ, అండ్ దీంతో వచ్చిన ఎలిమెంట్స్ అండ్ గ్యాస్, డస్ట్, ఈ పార్టికల్స్ అన్నీ కలిపి ఒక గ్యాలక్సీ ఫార్మేషన్స్ని వాటిని కూడా ఏర్పరిచాయని అయితే చెప్తారు. దీని మీద కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ తర్వాత ఈ కోర్ అనేది 1.3 to 1.4 టైమ్స్ సోలార్ మాసెస్ కనుక ఉంటే అది న్యూట్రాన్ స్టార్గా మారిపోతుంది. అంటే ఈ స్టార్లో ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ కూడా కలిసిపోయి న్యూట్రాన్స్గా కన్వర్ట్ అయ్యి అది న్యూట్రాన్ స్టార్గా మారిపోతుంది. దీని యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే దీని యొక్క మాస్ మనం 1.3 to 1.4 టైమ్స్ ఆఫ్ ది సోలార్ మాసెస్ అనుకున్నాం కదా. అదేవిధంగా మనకి ఒకవేళ 1.4 టైమ్స్ మోర్ దెన్ సోలార్ మాసెస్ కనుక ఉంటే అది బ్లాక్ హోల్గా మారే అవకాశం ఉంది అని అయితే మనకి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పింది మరి ఎవరో కాదండి, మన ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్. దీన్ని చంద్రశేఖర్ లిమిట్ అని కూడా అంటారు. దీన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త, అంటే బ్లాక్ హోల్ కోసం అధ్యయనం చేసిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా. అదేవిధంగా మన ఇండియన్ శాస్త్రవేత్త అయితే కనుక సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్. సో దీని ఆధారంగా చూసుకుంటే ఈ బ్లాక్ హోల్ అనేది మారడానికి 1.4 టైమ్స్ సోలార్ మాసెస్ ఉండాలి. ఇలా బ్లాక్ హోల్లో ఏం జరుగుతుంది అంటే ఇది హెవీయెస్ట్ ఉండడం వల్ల ఇక్కడ కోర్ కొలాప్స్ అనేది వితౌట్ స్టాపింగ్ కంటిన్యూ అవుతుంది. ఇలా వితౌట్ స్టాపింగ్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఐరన్లో ఉండే ఎలిమెంట్స్ అనేవి ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ గాను, అలాగే న్యూట్రాన్స్ కూడా కలిసిపోయి కోర్ కొలాప్స్ అనేది జరుగుతుంది. ఇలా కోర్ మొత్తం కొలాప్స్ అయిపోవడం వల్ల మాత్రమే
బ్లాక్ హోల్ అనేది ఏర్పడి ఇన్ఫైనైట్ డెన్సిటీగా మారిపోతుంది. సో అందుకే చెప్తూ ఉంటారు ఈ బ్లాక్ హోల్ నుంచి లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు అని. ఈ విధంగా మనకి బ్లాక్ హోల్ అయితే ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా మనకి మొత్తం ఎంటైర్ గ్యాలక్సీలో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ కోసం కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. అయితే కొన్ని ఆబ్జెక్ట్స్ నేను మిస్ చేశాను. అవి ఏంటి అంటే మన సోలార్ సిస్టంలో ఉండే కొన్ని ఆస్ట్రాయిడ్ అండ్ మీటియర్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మన సోలార్ సిస్టమ్ పార్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఇలా సూపర్నోవా వల్ల ఏర్పడిన పదార్థం దీని చుట్టూ తిరుగుతూ, దీని యొక్క సెంటర్ చుట్టూ తిరుగుతూ ఒకదానికొకటి కొలైడ్ అవుతూ, అలాగే అక్కడ ఉన్న నెబులాలు ఇవన్నీ వాటికి సంబంధిత ఆబ్జెక్ట్స్గా, నక్షత్రాలుగా ఇవన్నిటిగా రూపాంతరం చెందుతూ దాని చుట్టూ ఒక గ్యాలక్సీ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాయి. సో ఈ గ్యాలక్సీ సిస్టంలోనే మనకి స్టార్ క్లస్టర్స్ కూడా ఉంటాయి. ఈ స్టార్ క్లస్టర్స్ అంటే ఏమీ లేదండి, ఈ నక్షత్రాల మధ్య ఆకర్షణ వల్ల కొన్ని నక్షత్రాలు కలిపి గ్రూప్గా ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్స్నే మనం క్లస్టర్స్ అని అంటారు. దీంతో పాటుగా ఈ గ్యాలక్సీలు అనేవి మనకి 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఇర్రెగ్యులర్, 2 స్పైరల్, థర్డ్ వన్ సర్క్యులర్. ఈ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ అనేవి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ గ్యాలక్సీ ఫార్మేషన్. ఎప్పుడైతే గ్యాలక్సీలు ఫామ్ అయ్యే దిశలో ఉంటాయో ఇవి ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతాయని, అలాగే 2 స్పైరల్ గ్యాలక్సీస్ లేదా 2 సర్క్యులర్ గ్యాలక్సీస్ లేదా ఏ 2 గ్యాలక్సీస్ కొలైడ్ అయిన ఒక ఇర్రెగ్యులర్ గ్యాలక్సీగా ఫామ్ అవుతాయని చెప్తారు. అలాగే ఈ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీ నుండి మనకి స్పైరల్ గ్యాలక్సీ, అలాగే స్పైరల్ గ్యాలక్సీ నుండి సర్క్యులర్ గ్యాలక్సీగా రూపాంతరాలు చెందుతాయి. ఇలా ఇర్రెగ్యులర్ లో ఫామ్ అయ్యే నక్షత్రాలు యంగ్ గాను, అండ్ స్పైరల్ లో నక్షత్రాలు మిడిల్ ఏజ్డ్ గాను, అలాగే సర్క్యులర్ గ్యాలక్సీలో నక్షత్రాలు ఓల్డ్ గాను ఉంటాయి. ఇక్కడ స్పైరల్ గ్యాలక్సీలో ఉన్నటువంటి ఆర్మ్స్లో నక్షత్రాలు మరణించడం వల్ల ఈ స్పైరల్ అనేది సర్క్యులర్గా మారే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనం క్లస్టర్ అనే మాట వాడాం కదా, ఈ క్లస్టర్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయండి. గ్లోబులర్ క్లస్టర్ అండ్ ఓపెన్ క్లస్టర్ అని. మన సోలార్ సిస్టమ్ ఏ క్లస్టర్కి చెందుతుంది మనకు ఒక డౌట్ వస్తుంది. మన సోలార్ సిస్టమ్ అనేది లోకల్ ఇంట్రాస్టెల్యులర్ క్లౌడ్లో అయితే ఉంది. దాన్ని లోకల్ ఫ్లఫ్ అంటారు. ఒక 30 స్టార్స్తో కంటైన్ అయి ఉంది ఇది. అలాగే గ్లోబులర్ క్లస్టర్ అంటే దీనిలో ఓల్డ్ స్టార్స్ ఉంటాయండి. ఇది సర్క్యులర్ షేప్ కంటైన్ అయి ఉంటుంది. అలాగే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒమేగా సెంటరీ అనే స్టార్ సిస్టమ్ మన మిల్కీవే గ్యాలక్సీలో ఉందండి. దీన్ని దానికి ఎగ్జాంపుల్గా చెప్తారు. అలాగే ఓపెన్ క్లస్టర్లో న్యూ స్టార్స్ అయితే ఉంటాయండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 7 స్టార్ సిస్టమ్, దాన్ని ప్లాడీస్ అని కూడా అంటారు. మన భూమికి 444 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో చూసారు కదండి, ఇలానే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఈచ్ టాపిక్ని ఇంతే క్లారిటీగా అండ్ ఇన్ డీటెయిల్డ్గా మీ వరకు అయితే మేము తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. దీనికి గాను మీరు చేసే చిన్న హెల్ప్ ఏంటి అంటే ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ డౌట్స్ ఆర్ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.